ఖాళీ చూసుకోవచ్చు. మనకైతే రాక్షసుని సంహరించుతున్నట్టు ఇక్కడ చూసుకోరు కాక మనకు బ్యాక్ రూప్ అయితే చూసిరు కదా ఎంత మంచిగా ఉందనేది మీద చూసుకోవచ్చు. మనకైతే ఇంకా అంటే లింగం రూపం లెక్కన అయితే వచ్చింది అన్నట్టు. అంతే ఒక్కసారి మనకైతే జ్యువెలరీ వర్క్ చూడురి కాక ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ చెవులు కానీ చూడురి. అంటే సింహాల వర్క్ అయితే మొత్తం వచ్చేసి రియల్గా అంటే మన హెయిర్ అయితే ప్రొవైడ్ చేసిరు. హలో కాకన్న మస్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇలా నేను వచ్చేసి మన శిల్పకళా కళార్ట్స్లో అయితే ఉన్నా అన్నట్టు. ఒక్కసారి కాక ఐడ మీకు చూపిస్తా, డెమో పీస్లో అయితే చూపిస్తా కాక. ఖాళీ వేరే అంటే వేరే ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్క పీస్ చూస్తేనే అయితే చెమక్ చెమక్ అంటున్నాయి. మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే మొత్తం దింపేసిరు అంటే దింపేసిరు జ్యువెలరీ వర్క్ అయితే కాక. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో పీస్ అయితే ఒకటి చూపిస్తా చూడు. ఖాళీ చూసుకోవచ్చు. మనకైతే రాక్షసుని సంహరించుతున్నట్టు. అంతేకాకుండా ఒక్కసారి జ్యువెలరీ వర్క్ చూడురి కాక. అంతేకాకుండా ఐస్ వర్క్ అండ్ బొట్టు వర్క్ చూడురి. క్రిటమ్ కూడా చూసుకోవచ్చు. ఖాళీ వేరే అంటే వేరే. అంతేకాకుండా బ్యాక్ రోప్ చూసుకొని మనకైతే పాము అనేది ఏ విధంగా వచ్చింది అనేది. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ముంబై మోడల్ గణపతి ఆరాంసే బొజ్జా గణపతి కూర్చుంది అన్నట్టు. మనకు మెడలో చూసుకొని కండువా, అంతేకాకుండా పంచె వర్క్ మొత్తం అయితే డీటెయిల్గా అంటే డీటెయిల్గా ఉంది. తొండ మీద వర్క్ చూడురి కాక వర్త్ మొత్తం. అంతేకాకుండా మీద బొట్టు వర్క్ కానీ ఐస్ వర్క్ కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అనేది లేదన్నట్టు. పీట వర్క్ కానీ మొత్తం వేరే. చేతులు వచ్చేసి గదన అయితే వచ్చింది అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకోరు కాక మనకు బ్యాక్ రూప్ అయితే చూసిరు కదా ఎంత మంచిగా ఉందనేది. మీద చూసుకోవచ్చు. మనకైతే ఇంకా అంటే లింగం రూపం లెక్కన అయితే వచ్చింది అన్నట్టు. అంతేకాకుండా మనకైతే ఇక్కడ పంచె చూడురి, కింద వచ్చేసి మనకు పాము, సైడ్ చూడురి పాము అన్నట్టు. అంటే అంతేకాకుండా తొండ మీద వర్క్ చూడురి కాక. మనకు వర్త్ అంటే ఒక్కసారి మనకైతే జ్యువెలరీ వర్క్ చూడురి కాక ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ చెవులు కానీ చూడురి. చూస్తురు కదా. ఇప్పుడు వచ్చేసి మనకైతే ఈ గణపతి చూడురి కాక. ఖాళీ పోటా అంటే పోటీ అంటే ఇక గల్లీలో పెడితే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అంతేకాకుండా తొండ మీద వర్క్ కానీ మొత్తం చూడరు మొత్తం రియల్గా అన్నట్టు. అంతేకాకుండా మనకైతే ఇక్కడ చూసుకుంటారు కదా అంటే సింహాల వర్క్ అయితే మొత్తం వచ్చేసి రియల్గా అంటే మన హెయిర్ అయితే ప్రొవైడ్ చేసిరు. పంచె వర్క్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే గుర్రాల మీద గణపతి మీద కూడా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి సైడ్కి అయితే పొజిషన్లో కూర్చుంది. రథం కూడా చూసుకోవచ్చు. గణపతి చూడురి కాక మొత్తం లడ్డు అంటే లడ్డు గణపతి ఉంది. ఇంకా బ్యాక్ రోప్ చూసుకొని మల్టీ కలర్తోనైతే దింపేసిరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వచ్చేసి ఇక్కడనైతే మంచిగా కూర్చున్న గణపతి. సైడ్కి వచ్చేసి పాము, ఇటు కూడా చూసుకోవచ్చు పాము తోక. అంతేకాకుండా మనం బ్యాక్ రోప్ చూసుకుంటే మనకైతే మనకు వెంకటేశ్వర స్వామి నామాలు కానీ అంటే అట్లా వచ్చింది దింపేసిరు గణపతి అయితే. ఆర్టీస్ అయితే ఒకసారి ఫేస్ కట్ ఉడిరి కాక కానీ వేరే అంటే వేరే ఉంది ఇక ముచ్చట్లేదు. అంతేకాకుండా ఇక్కడ చూసుకొని మనకైతే రాముని రూపం అయితే దింపేసిరు. బ్యాక్ రోప్ చూసుకొని మంచిగా అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది చూసుకోవచ్చు. గోల్డ్ కలర్ ఫినిషింగ్ టచ్లను అయితే. అంతేకాకుండా గణపతి అయితే రాళ్ళ మీద కూర్చున్నట్టు మంచిగా ఆరాంసే కూర్చుంది. చేతుల బాణం అటు వచ్చేసి వీళ్ళు చూసిరు కదా. ఇక్కడ వచ్చేసి చూడు కాక మొత్తం గణపతి అయితే నంది మీద కూర్చున్న గణపతి అయితే ఆరాంసే కూర్చుంది. బ్యాక్ రోప్ చూసుకుంటే మనకి లింగం మీద పాములు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వచ్చేసి సేమ్ పీస్ అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకొని కాక ఒక్కసారి మనకైతే బలరాముని అవతారం బ్యాక్ రోప్ కూడా చూసుకోవచ్చు. మల్టీ కలర్ డిజైన్తో అయితే ఎట్లా వచ్చింది అనేది. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు హైలైట్ కాక ఇక మొత్తం పాముల మీద కూర్చున్న గణపతి. ఇక్కడ వచ్చేసి మనకైతే చూస్తున్నారు కదా మొత్తం అయితే గోల్డ్ వర్క్ తొండ మీద వర్క్ చూడరు కాక ఎంత వర్త్ ఉంది అనేది. మీద కూడా పాములు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్. అంతేకాకుండా బొట్టు చూసుకుంటే మనకు మధ్యలోనైతే మనకైతే శివలింగం అయితే వచ్చింది. ఎంత డీటెయిల్గా ఉంది వర్క్ అనేది చూసుకోవచ్చు. సో కాక చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్గా ఉంది మన శిల్పకళా ఆర్ట్స్లో అని. సో మీరు కనుక ఏదైనా పీస్ నచ్చినట్టయితే వెంటనే మన అయితే విజిట్ చేయరు. వర్త్ అంటే వర్త్ కాక మన గల్లీలో పెడితే పోటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక అంతే ముచ్చట్లేదు. కానీ మైండ్ అవుట్ అవుతుంది ఒక్కొక్క పీస్ చూస్తే. సో చూసిరు కదా ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేసి. సరే ఉంటాం. వాళ్ళ అందరికైతే జై శ్రీ గణేష్ జై శ్రీరామ్.